ఒకరోజు ఒక బస్సులో 50 మంది ప్రయాణం చేస్తున్నారు. ఆకాశం మబ్బులతో నిండిపోయి భారీ వర్షం పడుతోంది. అప్పుడు అకస్మాత్తుగా బస్సు ముందు ఒక పెద్ద పిడుగు పడింది. డ్రైవర్ భయపడి బస్సును కొంచెం వెనక్కి తీసుకున్నాడు. వెంటనే వెనక కూడా మరో పిడుగు పడింది. డ్రైవర్కు చాలా భయమేసింది. ముందుకు వెళ్తే పిడుగు, వెనక్కి వెళ్తే పిడుగు. బస్సు మీద కూడా పడుతుందేమో అని అందరూ భయపడిపోయారు. అప్పుడే బస్సులో ఉన్న ఒక పెద్దాయన నిశ్శబ్దంగా ఆలోచించాడు. కొద్దిసేపటి తర్వాత లేచి అందరితో ఇలా అన్నాడు: మనలో ఎవరో ఒకరి ఆయుష్షు ముగిసే సమయం దగ్గరగా ఉండొచ్చు. కాని మిగతావాళ్లకి ఇంకా ఆయుష్షుంది కాబట్టి పిడుగు బస్సుమీద పడటంలేదు. మనం ఇలా ఎప్పటివరకు బస్సులోనే ఉంటాం. అందుకే మనం ఒక్కొక్కరింగా బయటికి వెళ్ళి నిలబడదాం. ఎవరిమీద పిడుగు పడుతుందో తెలుస్తుంది. అప్పుడు మిగతావాళ్లం సురక్షితంగా వెళ్ళిపోవచ్చు. అందరూ ఆ మాట విని అది నిజమే అనిపించి అంగీకరించారు. ఒక్కొక్కరుగా బయటికి వెళ్లి నిలబడ్డం మొదలుపెట్టారు. ఆశ్చర్యంగా 1, 2, 3 ఇలా 49 మంది బయట నిలబడ్డారు. కాని ఎవ్వరిమీదా కూడా పిడుగుపడలేదు. ఇప్పుడు చివరగా ఒక మనిషి మాత్రమే బస్సులో మిగిలిపోయాడు. అతను చాలా భయపడి ఇలా అన్నాడు: దయచేసి నన్ను పంపించకండి. నాకు భార్యాపిల్లలున్నారు. నేను లేకపోతే వాళ్లు దిక్కులేని వాళ్లవుతారు. కాని ఎవ్వరూ అతని మాట వినలేదు. అందరూ బలవంతంగా అతన్ని బస్సునుంచి బయటికి తోసేశారు. అతను బయటికి వెళ్లిన వెంటనే ఒక్కసారిగా ఒక భారీ పిడుగు వచ్చి బస్సుమీద పడింది. బస్సులో ఉన్న 49 మంది అంతా కాలి మసైపోయారు. ఆశ్చర్యపోయారా? అసలు విషయం ఏమిటంటే, మన ఆయుష్షు దేవుడు ముందే నిర్ణయిస్తాడు. కాని మనం మంచివాళ్ల సాంగత్యంలో ఉంటే వాళ్లు చేసిన పుణ్యం వల్ల మన జీవితం కూడా రక్షించబడుతుంది. ఆ కథలో చివరగా బయటికి పంపిన ఆ వ్యక్తి ఒక పుణ్యాత్ముడు. అతని పుణ్యం వల్లే మిగతావాళ్లు ఎంతసేపు రక్షించబడ్డారు. అతను బస్సులో ఉన్నంతవరకు యముడు వాళ్లను తీసుకెళ్లలేకపోయాడు. అతను బయటికి వెళ్లగానే వాళ్లకి రక్షణ లేకుండా పోయింది. పిడుగుపడి మంటల్లో కాలి బూడిదైపోయారు. మనమూ ఎవరితో కలిసి ఉంటామో వాళ్ల ప్రభావం మన జీవితంపై పడుతుంది. అందుకే ఎప్పుడూ మంచి మనుషుల సాంగత్యంలో ఉండాలి. మహాభారతంలో కూడా ఇదే జరిగింది. కర్ణుడు దుర్యోధనుడి సాంగత్యం కోరాడు. అందుకే చివరికి నాశనమయ్యాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి సాంగత్యం కోరాడు. అందుకే విజయం సాధించాడు. మంచి సాంగత్యం మన జీవితాన్ని మార్చేస్తుంది.